నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. సిఎస్ఐ విలువైన ఆస్తులు చర్చ అన్యాక్రాంతం కాకుండా జిల్లా కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టాలి. మీడియా ముఖంగా పలువురు పాస్టర్ల వినతి. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును చూస్తుంటే కొత్తగా సీఎంగా అవకాశం వచ్చినట్లుందని, ఆయన మోసపూరిత పనులన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంత రూపురేఖలు మారిపోతాయంటూ అబద్ధపు ప్రచారం చేశారని, 15 ఏళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. తిరుపతి లడ్డు విషయంలో అన్ని వేళ్లు చంద్రబాబు వైపు చూపించాయని, దేవుడు ప్రసాదం రాజకీయాలకు వాడుకున్న ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. చంద్రబాబు పాలనలో గండికోట ప్రాజెక్టు నిలిచిపోయిందని, సీమ లిఫ్ట్ ప్రాజెక్టు నిలిపివేసిన చరిత్ర ఆయనదన్నారు. తోతాపూరి మామిడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు గగ్గోలు పెడుతుండగా మామిడి తోటలు నరికివేసి ఫ్లాప్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసి కనీసం డెడ్ బాడీ ఇవ్వని పరిస్థితి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ హయాంలో రాయలసీమ లిఫ్ట్ పథకం తీసుకొస్తే పక్క రాష్ట్రం సీఎంతో చేతులు కలిపి పనులు నిలిపివేశారని ఆరోపించారు. ఈ 2 ఏళ్లలో హంద్రీనీవా, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులు పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. మంగళవారం వస్తే అప్పులు చేస్తున్నారని, వారానికి 5 నుంచి 10,000 కోట్లు అప్పులు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడో ట్రైన్ కాల్చితే రాయలసీమ వాసి అంటూ ఈ ప్రాంత వాసుల్ని అవమానిస్తున్నారని, 300 కోట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిషికొండలో అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఒక్కరోజు యోగా మ్యాట్ 300 కోట్లు ఖర్చు చేశారన్నారు. మీ ఆలోచన విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏ పబ్లిక్ మీటింగ్కి పోయినా ఎక్కడ చూస్తున్నాను మాట్లాడడం బట్టి చూస్తే ఆయనకేదో కొత్తగా అవకాశం వచ్చి తనేదో మార్పు చేయబోతున్నటువంటి భ్రమలు సృష్టిస్తున్నాడు ప్రజలకి. తాను 17 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నటువంటి మాట ఆయన మర్చిపోయి పరిపాలన పరంగా అన్ని రకాలుగా విఫలమయ్యి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రానికి విభజనకు కారకుడయ్యి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసి పేదరికాన్ని మరింత పేదరికానికి నెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులను కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారు. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వ్యవహరిస్తా ప్రజలు ఏం చెప్పినా ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్లో మనం చూస్తున్నాం, టాపిక్ డైవర్షన్. ఒక మీటింగ్కి పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలనే ప్రయత్నం చేయటం. నిన్న వచ్చాడు రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు. అక్కడ ఈ గోల్డ్ మైన్స్ అనేటువంటిది, జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతోంది. గేమ్ చేంజర్ ఇది, రాయలసీమను చరిత్ర మారిపోతుంది అని మాట్లాడాడు. ఇటువంటివి ఎన్నిసార్లు విన్నాం ఇటువంటి మాటలు. జొన్నగిరి ఏమన్నా ఇప్పుడు వచ్చినటువంటిదే. గత వైసీపీ ప్రభుత్వంలోనే దాని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. అప్పుడే పూర్తిగా పనులు మొదలయ్యి ఒక కొలికి వచ్చాయి. నువ్వు అదేదో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి అక్కడ ఎంత గోల్డ్ వస్తుందో తెలియదు కానీ దాంతో మారిపోతుంది అన్నాడు. అక్కడ జొన్నగిరిలో వర్షాలు పడితే వజ్రాలు కూడా పడుతుంటాయి. అక్కడ ప్రసిద్ధి వాటికి అంతా కూడా. ఎంతో కొంత ఒక కేజీ గోల్డ్ ఎంతో దొరికితే దాంతోనే మా భవిష్యత్తులు మారిపోతాయా? ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తాడో తెలియట్లేదు. దానికి పక్కనే రాయచూరు దగ్గర హట్టి మైన్స్ అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతుంది. చిన్న కుగ్రామం లాంటి ఒక పల్లెలో అక్కడ వాళ్ళ జీవనశైలి ఏమైనా మారిపోయిందా?
ఎప్పుడు ఏదో ప్రజలకు భ్రమను సృష్టించి ఆ భ్రమలో బతికేయడం అలవాటు పడ్డాడు. ఒక ముఖ్యమంత్రిగా రియాలిటీగా ఉండాలి, చేసేటువంటి పని అప్పటికప్పుడు కనపడే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలి. అది ఏ రోజున నువ్వు ఆలోచన చేసావా? ఏ విషయంలో అయినా కూడా ఏదో జరిగేది, అంతకుముందు జరిగే దాంట్లోకి వెళ్ళేది, బిల్డప్ చేసేది, దీంతో మీ భవిష్యత్తులు మారిపోతాయి, ఈ ప్రాంతాన్ని ఇదైపోతుంది అని మాట్లాడుతున్నాడు. అదే కొత్తగా 17 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి అన్ని రకాల అన్యాయం చేసిన వ్యక్తి. ఇరిగేషన్ పరంగా, వ్యవసాయ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా అన్ని రకాల గొంతుకొచ్చినటువంటి వ్యక్తి మళ్ళా ఏదో కొత్తగా ఆయనకు అవకాశం వచ్చినట్టు, ఈయన ఏదో చేయబోతున్నట్టు ఇతర పార్టీలను ఎప్పుడు కూడా పర్సనల్ గా విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చింది ప్రాసెసింగ్ యూనిట్ గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనిని మళ్ళీ నువ్వు అదేదో ప్రారంభోత్సవానికి అన్నటువంటిది వచ్చి అక్కడ చెప్పాల్సింది ఎప్పటి లోపల వస్తుంది, ఎంత గోల్డ్ ఉంది, ఏ రకంగా ఈ ప్రాంతం లబ్ధి పొందుతుంది, పక్కన హట్టీలో జరుగుతున్నటువంటి దానికన్నా ఇక్కడ ఎక్కువ ఉందా లేదా, ఇక్కడ ఏదైనా టెక్నికల్ గా మాట్లాడకుండా కేవలం ఆ మీటింగ్ అంతా కూడా వృధా, కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వ సొమ్ముతో మీటింగ్కి వచ్చి వృధా సమయాన్ని అంతా కూడా కేవలం జగన్మోహన్ గారిని తిట్టడానికే ఏ మీటింగ్ పోయినా ఆయన చేసేటువంటి ప్రయత్నం. అక్కడికి వచ్చారు, తిరుపతి లడ్డు అంటాడు. తిరుపతి లడ్డు సంవత్సరం 1.5 సంవత్సరం క్రితం ముఖ్యమంత్రిగా కొత్తగా అయ్యి వైసీపీని ఏదో చేయాలని చెప్పి ఇరుక్కున్నావు దాన్ని. సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక రకాల మొట్టికాయలు పట్టాయి. తప్పు నువ్వు చేశావు, ఆ కల్తీ నెయ్యిని వాడింది నీ హాయంలో, జరిగిందంతా నీ హాయంలో తప్పు జరిగింది అని అన్ని వేలు ఆయన వైపు చూపించే కొద్ది రోజులు కాముకుంటాడు. మళ్ళీ కావాల్సి దాని ప్రజల్లో మళ్ళీ వైసీపీని అది చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు అది ఎంత ఘోరమైనటువంటి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా నేను విమర్శించాను, అయినా నీకు బుద్ధి రాలేదు. అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ ఎంతసేపు ఏదో చేస్తున్నావు. అక్కడ వచ్చే కొద్ది గొప్ప గోల్డ్ మంచిదే, గోల్డ్ వస్తే రావాలి, మంచి జరగాలి, దాంతో జీవనశైలిలో మారిపోతే ప్రాసెసింగ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఎన్నో సంవత్సరాలు జరుగుతుందో. అది నేను చెప్పే ఇంతకుముందు హట్టి మైన్స్ ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఏమైనా జీవనశైలి మారిపోయిన దాంతో ప్రాంతానికి ఒక ఊర్లో మారలా, రాయలసీమకంతా మారిపోతాయి అన్నటువంటి మాటలు నువ్వు మాట్లాడుతావు. మొన్నటి ఏమన్నావు, హార్టికల్చర్ హబ్బు చేసేస్తాను, 1,00,000 కోట్లు ఖర్చు రాయలసీమ అంతా అది చేసేస్తాను. ఏం చేస్తున్నావు? రాయలసీమకి అన్యాయం చేస్తున్నావు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ పోతిరెడ్డి పాడు చేసి ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలో నిర్మాణం జరిగినాయి కాబట్టి, జగన్మోహన్ హయాంలో అవి పూర్తిగా రూపకల్పన చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా నీళ్లు నిలబెట్టుకోగలిగినాం కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా రైతులు కొద్ది గొప్ప పంట డ్యాముల కింద పంట వేసుకునే పరిస్థితి కలిగింది. గెండికోట నువ్వు చేసావా? పోనీ చిత్రావతి ఎక్స్పాన్ నష్టపరిహారంలో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యావా? ఏది చేశారు? ఏ ప్రాజెక్ట్ మీరు చేశారు? ఏదన్నా నువ్వు డిజైన్స్ నీ హయాంలో కంప్లీట్ చేసి ఆ డిజైన్స్ టెండర్స్ పిలిపించి ఒక్క డ్యామ్ అన్న కట్టగలిగి ఒక పేరున్న చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పలేని పరిస్థితి నీకుంది. మీరు మాట్లాడితే ఎలా? ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేసేటువంటిది గండికోట నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ని నిలిపేశారు. ఇంకా మా జీవనాధారం రాయలసీమకు గేమ్ చేంజ్ అన్నా ఇంకోటి కావాలన్నా గతంలో పోతిరెడ్డి పాడు ఎలా ఉంటుందో అలాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని టేకప్ చేయబోయా అంటే దాని గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కొల్లుడయ్యి మన ప్రాంతానికి మంచి జరుగుతుంటే ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మెప్పు కోసం ఆయన ఆన్ ద రికార్డు అసెంబ్లీలో చెప్పాడు, నేను బాబు గారితో చెప్పి ఆపించాను అని చెప్పి. ఆ ప్రాజెక్ట్ ఆపి అక్కడైతే సెట్టింగ్లు వేశారంటావా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత పూర్తయిందో ఒకసారి వచ్చి చూడు, నువ్వే వచ్చి చూడు. పెండింగ్ వర్క్స్ నువ్వు కంప్లీట్ చేయి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. దాంతో మా ప్రాంతానికి భవిష్యత్తు వస్తుంది అంతో ఎంతో. ఈ ప్రాజెక్ట్ ఏదైతే గెండికోట నుంచి చేసామో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మా జీవన శైలిలో మార్పులు వస్తాయంటే అట్లాంటి ప్రాజెక్టులు అయితే మాకు మార్పులు వస్తాయి. అవి గత ప్రభుత్వంలో టేకప్ చేశారన్నటువంటి దురుద్దేశంతో దాన్ని ఆపేసేసి వాళ్ళ విమర్శ చేయడం, దాంతో ఆ ప్రాజెక్ట్ ఏం ఉపయోగం ఉంది అని చెప్పి. ఈరోజు హార్టికల్చర్ అన్నటువంటిది రాజశేఖర హయాంలో ఫ్రీ కరెంట్ ఇవ్వడం వలన ప్రతి ఒక్క రైతు ఇరిగేషన్ పరంగా వృద్ధి చెందారు. ఆయన పెట్టినటువంటి ఎన్ఆర్జీఎస్ వల్ల మామిడి తోటలన్నీ ఇవ్వటము, ఆ చెట్లు నాటుకోవడానికి కూడా ఆయన ఇచ్చినటువంటి డబ్బుతో రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసినటువంటి ఆ స్కీమ్ వల్ల బ్రహ్మాండంగా మామిడి తోటలు డెవలప్ అయినాయి. ఇప్పుడు ఏం జరుగుతోంది? మా ప్రాంతంలో హార్టికల్చర్ హబ్ చేస్తాను, ఏదో మార్పు చేస్తాను అంటున్నావు కదా, రా మా ప్రాంతంలో ఏం జరుగుతోందో. తూతపురి అనేటువంటి మామిడికాయలు దాదాపుగా 7 లక్షల టన్నులు రాయలసీమలో ఉన్నాయి. గత సంవత్సరం అనేక రకాల జగన్మోహన్ గారు ఒత్తిడి చేస్తే 4 రూపాయలు ఇస్తానని చెప్పి చాలా మాత్రం ఎగరగొట్టావు. ఈ సంవత్సరం మళ్ళీ పదే మేము మాట్లాడుతుంటే 4 రూపాయలు ఇస్తానంటున్నావు. ఏ మాత్రం గిట్టుబాటు కాదు రైతుకి. కనీసం 20 రూపాయలన్నా ఇవ్వయ్యా.
నువ్వు పెట్టేటువంటి హెలికాప్టర్ల ఖర్చుకు నీకు నీ కొడుకు నీ భాగస్వామిగా హెలికాప్టర్ ఖర్చు మీద కూడా కాదా డబ్బు. అది రైతులకు చెందనివేట మాట్లాడట్లేదు. ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మామిడి తోటలన్నీ కూడా రోజుకు 100 ఎకరాలు కొట్టేసేసి సెంచరీ ప్లేవర్స్ తరలిస్తున్నారు. ఎంత బాధాకరంగా ఉంటుందండి విషయాలు ఇవి. వీటిపైన ఎప్పుడన్నా మాట్లాడుతున్నావా నువ్వు? కనీసం ఆలోచన చేస్తున్నావా? ఏం మారుతుంది నీ హ్యాండ్ ఇది జరుగుతాం. రైతులు కన్నీరు కాలుస్తూ ఉన్న తోటలన్నింటినీ కూడా దాన్ని కొట్టేసేసి దాన్ని నీ ప్రాసెసింగ్ యూనిట్కి పంపించే పరిస్థితి ఏర్పాటు చేశావు. ఇది నువ్వు చేసినటువంటి రాయలసీమకు మంచి చేసినటువంటి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గ ఓట్లతో గెలిచి ప్రస్తుతం కాపులు తిట్టుకునేందుకు కారణం కావడం కాకుండా రాష్ట్రానికి కుల దరిద్రం వదలాలని వ్యాఖ్యానించడం తగని వైసీపీ కడప నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్, వైసీపీ బలిజ నేత దాసరి శివప్రసాదులు తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రాంతంలో మన ఊరు మాట మంతి పేరుతో సమావేశం నిర్వహించి పొంతన లేకుండా మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఎన్నికల సమయంలో కుల భావంతోనైనా ఓట్లు వేయాలని నువ్వు అడగలేదా అని ప్రశ్నించారు. తనకు కులాన్ని ఆపాదించవద్దని, కాపు అనే ముద్ర వేయవద్దని చెప్పి మీరు 2019, 2024లలో మీరు కాపు సామాజిక వర్గాల అధికంగా ఉన్న స్థానాల్లో ఎందుకు పోటీ చేశారని వారు ప్రశ్నించారు. వైసీపీకి చెందిన తోట త్రిమూర్తులు కాపు కులస్తులతో సమావేశమైన తరుణంలో తనతో పాటు స్థాయి నాయకుల చేత వైసీపీ నేతలను తిట్టించడం సరికాదన్నారు. జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని చెప్పే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామని వారు అన్నారు. కాపు సమాజ వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ప్రస్తుతం తనకు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజ్యసభ స్థానాన్ని కాపులకు కేటాయించకుండా జనసేన పార్టీలో అగ్రస్థానాల్లో కమ్మ సామాజిక వర్గాలకు కేటాయించడం దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. కాపు ఓట్లు మాత్రం కావాలి, కాపు కులస్తులు మాత్రం రాజ్యాధికారం వద్దా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ కాపు బలిజ నేతలు పాల్గొన్నారు. మా స్థానిక కాపు నాయకులతో ఒక చిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ మీడియా సమావేశానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు, నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఒక సమావేశానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం పేరు మన ఊరు మాట మంతి. ఆ కార్యక్రమం పేరు మన ఊరు మాట మంతి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి ఆయన మాట్లాడడానికి పొంతన లేకుండా, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడి, ఇప్పుడు మళ్ళా రాష్ట్ర స్థాయిలో ఒక్కసారిగా కాపులంతా మళ్ళీ ఒకసారిగా ఒకరినొకరు తిట్టుకునేదానికి ఆయనే కారకుడయ్యాడు. ఈ అగ్గి రాజేసింది కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఈ ఆంధ్రప్రదేశ్కు ఈ కుల దరిద్రం వదిలేంత వరకు మనం బాగుపడము అని చెప్పి కామెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎందుకు పెట్టాడంటే, ఈ మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన తోట త్రిమూర్తులు గారు ఒక ఆత్మీయ సమావేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు కులస్తులందరితో ఒక ఆత్మీయ సమావేశం పెట్టబోతున్నాడు అని ఆయనకు తెలిసింది. ఏదో జరుగుతూ ఉంది, మళ్ళీ కాపు నాయకులంతా ఆత్మీయ సమావేశం పెట్టుకొని ఏదో జరుగుతూ ఉంది అని తెలిసి ఈయన ఫ్రస్ట్రేట్ అయ్యి ఈయన తిట్టడమే కాకుండా అదే వేదికపై నుంచి వెనక్కు తిరిగి, పర్సనల్గా ఒక గదిలో మాట్లాడింది ఏం కాదు, వెనక్కి తిరిగి నా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మీరంతా తిట్టకుంటే ఎట్లా, నేను ఒక్కనే తిట్టాలన్నా, మీరు కూడా తిట్టండి అని చెప్పి ఆయన వాళ్ళని కూడా తిట్టడం మొదలు పెట్టమని చెప్పి ఆయన సలహా ఇవ్వడం జరిగింది. వీళ్ళు వాళ్ళ స్థాయి తెలుసుకోకుండా, వాళ్ళ స్థాయి ఏంటో కూడా గమనించుకోకుండా మరీ చిన్న స్థాయి నాయకులు, ఓకే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి సమాధానం మా పార్టీలో ఉన్న పెద్ద నాయకులు బ్రహ్మాండంగా ఆయనకు సమాధానం చెప్తా ఉన్నారు. అయితే తిట్టమని చెప్పడం వల్ల ఈయన స్థాయి మర్చిపోయి మరీ చిన్న స్థాయి నాయకులు కూడా మా నాయకులను తిట్టడం మొదలుపెట్టారు. ఈ చిన్న స్థాయి నాయకులకు మా నాయకులు పెద్ద నాయకులు అక్కర్లా, ఇక్కడున్న మేము గట్టిగా ఒకసారి సమాధానం చెప్పాలనుకున్నాం. పైగా ఇంకొకటి కూడా చెప్తున్నా, నేను ఈ మీడియా సాక్షిగా మిమ్మల్ని నేను క్రిటిసైజ్ చేయడానికో, మిమ్మల్ని కామెంట్ చేయడానికో, మిమ్మల్ని తిట్టడానికో నేను ఈ మీడియా సమావేశం పెట్టలా. ప్రశాంతంగానే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని మీరు అంటున్నారు. అదే ప్రశ్నించే పార్టీకి ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప జిల్లా నుంచి ఈ కడప టౌన్లో మా స్థానిక కాపు నాయకులను కూర్చొని మేము ప్రశ్నిస్తున్నాం. మేము అడిగే కొన్ని ప్రశ్నలకు మీరు జవాబు చెప్పగలిగితే, ఆలోచించి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం, మీరు జవాబు చెప్పగలిగేటట్టుంటే మీరు సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఈ ఆంధ్రప్రదేశ్కు కుల దరిద్రం వదిలితే తప్ప బాగుపడదు అని అన్నాడు. నేను మొదట ఆయన దగ్గర నుంచి నేను 2 మాటలు నేను అడగాలనుకున్నా ఆయన పవన్ కళ్యాణ్ గారిని. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఏమన్నాడు, ప్రాంతీయ భావం ఎలాగూ లేదు,
కనీసం కులభావంతో అయినా నాకు ఓట్లు వేయండి అని అడిగిండ్రు మీరు. ప్రాంతీయ భావం ఎలాగూ లేదు, కనీసం కులభావనతోనైనా నన్ను గెలిపించండి అని అడిగినారు. మరి నువ్వు ఆ రోజు గెలవడం కోసం, ఖచ్చితంగా గెలవాలి అంటే గెలవడం కోసం కులభావంతోనైనా నాకు ఓట్లు వేయండి అని అడిగినప్పుడు కులభావం గుర్తొచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు కులాన్ని ఆపాదించొద్దు, కాపు అనే ముద్రను నాకు వేయొద్దు అని ఇప్పుడు నువ్వు అంటావు. ఇప్పుడు నీకు కాపులతో అవసరంలా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ గెలిచిపోయినావు. కులభావంతో అయినా ఓటేయండి అని అడుక్కున్నావు, కులభావంతో ఓటేశారు, నువ్వు గెలిచినావు. ఈరోజు నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నావు, నాకు కులాన్ని ఆపాదించొద్దు చేయొద్దు అని మాట్లాడుతున్నావు. ఇంకొకటి కూడా, నాకు కులాన్ని ఆపాదించొద్దు, నాకు కులం లేదు అని అంటావు. మరి కులం లేదు అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మీకు నేను చిన్న మాట అడుగుతున్నా, మరి 2019లో మీరు పోటీ చేసిన స్థానాలు ఏంటి? 1 భీమవరం, 2 గాజువాక. ఈ భీమవరం అనేది ఏంటి? కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గం. గాజువాక ఏంటి? కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గం. భీమవరం, గాజువాకలోనే నువ్వు ఎందుకు పోటీ చేయాలా? మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, మంచి గ్లామర్ ఉన్న నాయకులు, మీరు జనసేనాని, మీకు పవర్ ఉంది, చాలా మీరు పెద్ద గొప్ప నాయకుడు అన్నప్పుడు మరి ఎక్కడి నుంచైనా మీరు పోటీ చేసి ఉండొచ్చు కదా. మీ ఉద్దేశం ఏంటి అంటే మీరు పోటీ చేసేటప్పుడు మాత్రం కాపులు అధికంగా ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తే గెలవచ్చు అని తెలివిగా అక్కడి నుంచి మాత్రం పోటీ చేస్తారు. అంతెందుకు 2024లో మీరు పోటీ చేసింది ఎక్కడి నుంచి? పిఠాపురం నుంచి. పిఠాపురంలో పోటీ చేయడానికి గల కారణం ఏంది? అక్కడ కూడా కాపులు ఎక్కువ అధికంగా ఉన్నారు, అక్కడి నుంచి అయితే గెలుస్తామంటారు. అంటే మీరు గెలవడం కోసం మాత్రం కులాన్ని మాత్రం తెలివిగా, కులం ఎక్కడ బాగుంటే, కులం ఎక్కువ ఓట్లు ఎక్కడ బాగుంటే అక్కడ మాత్రమే మేము పోటీ చేస్తామని మీరు మాట్లాడతారు. ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు గెలిచిన తర్వాత నాకు కులాన్ని ఆపాదించొద్దు, మీరు నన్ను ఒక కులానికి నన్ను తీయొద్దు అని చెప్తారు. మరి ఇదే కులంలో ఈరోజు అదే కులస్తుల్ని, అదే కాపు కమ్యూనిటీ వాళ్ళతో కాపు కమ్యూనిటీని పెద్ద మెయిన్ లీడర్లను తిట్టిస్తారు. అదే చిన్న కాపు లీడర్లతో మీరు కూడా తిట్టండి అని చెప్పి మమ్మల్ని తిట్టిస్తారు. మేము మా నాయకుడు తిట్టడం నేర్పించలా, మా నాయకుడు మాట్లాడడం నేర్పించినాడు, మేము ప్రశ్నించడం నేర్పించినాడు, మేము ప్రశ్నిస్తున్నాం. మీరైతే ఎట్లా మాట్లాడతారంటే మీ భాష ఎలా ఉంటుందంటే ఒక పార్టీ అధ్యక్షుడుగా చెప్పు చూపించడాలు, చెప్పుతో కొడతా అనడాలు, కొడకల్లారా అనడాలు, ఇంకా పెద్ద పెద్ద బూతులు నానాకమన్నీ మాట్లాడతారు మీరు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడైనా సరే ఒక్క క్లిప్పింగ్లో నీలాగా కొడకల్లారా అని కానీ, తొక్కి నారదీస్తా అని కానీ, మీ తోలు ఒలుస్తానని కానీ ఇలాంటి మాటలు ఎక్కడన్నా మాట్లాడా? ఒక్క క్లిప్పింగ్ అయినా మీరు చూపించగలరా? అది మా నాయకుడి సంస్కారం, అది మీ సంస్కారం. మీ సంస్కారాన్ని మీకే వదిలేస్తున్నా. మా స్థాయికి నాయకులు సమాధానం చెప్తారు. ఇక్కడ స్థానికంగా ఉండే చిన్న నాయకులు కూడా మీకు కూడా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నా. మనం వద్దాం, మన కాపు నాయకుడికి ఓటు వేయకపోతే ఎలా, మన కాపు నాయుడిని మనము గెలిపించుకోకపోతే ఎలా అని మరీ కాపు ఫీలింగ్తో బ్రహ్మాండంగా మీరు అందరూ ఇక్కడ కడప జిల్లాలోనే కాదు రాష్ట్రం నలుమూలలు కూడా పవన్ కళ్యాణ్ గారిని బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు కాపుగా అతని అవకాశాన్ని పొంది తాను మాత్రమే పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు, తాను మాత్రమే బ్రహ్మాండంగా అన్నీ అనుభవిస్తున్నాడు. మిగతా వాళ్ళకి ఎవరికి అడగకూడదంట. ఎందుకు అంటే పూర్తిగా ఇది కాపు పార్టీ అవుతుందని. అయ్యా నీకు ఓట్లేసిందే నిన్ను చూసి, నీకు కాపు అని చూసి నిన్ను చూసే ఓటేసినారు. అయిపోయిన తర్వాత ఈరోజు నేను కాపుని కాదు, నన్ను కాపు అని అనద్దు అంటే మా కాపు నాయకులంతా మీ మీద అభిమానంతోనే ఆ రోజు పార్టీకి వేశారు. ఈరోజు కడప కావచ్చు, మైదుగూరు కావచ్చు, రాజంపేట కావచ్చు, అధికంగా కాపు నాయకులు ఉన్న చోట బ్రహ్మాండంగా ఓట్లు వేశారు నీ పిలుపు మేరకు. ఈరోజు మీరు నాకు సంబంధం లేదు అంటే ఎట్లా? ఈరోజు నిన్ను నమ్మి నీకు ఓట్లేసిన వాళ్ళందరికీ నువ్వు ఏ విధమైన న్యాయం చేయగలుగుతున్నావు? అంతెందుకు, మీకు రాజ్యసభ అవకాశం వచ్చింది, 3 రాజ్యసభ స్థానాలు వస్తే 2 టీడీపీ తీసుకుంటే 1 రాజ్యసభ స్థానం మీకు వస్తే ఆ రాజ్యసభ స్థానం ఎవరికి ఇచ్చారు మీరు? లింగమనేని రమేష్, ఆయన ఎవరు? కమ్మ. మరి అక్కడ ఎందుకు మీరు నిన్ను ఓన్ చేసుకున్న కాపు కులానికి అది ఎందుకు రాజ్యసభ స్థానం ఇచ్చిండకూడదు మీరు? అంతెందుకు, మీ పార్టీలో నీ తర్వాత పిఎస్సి చైర్మన్ అత్యధికంగా, నీ తర్వాత పవర్ఫుల్ పోస్ట్ పిఎస్సి చైర్మన్ ఎవరు? నాదెండ్ల మనోహర్, ఆయన ఎవరు? కమ్మ. దాని తర్వాత పోస్టు జనరల్ సెక్రటరీ ఎవరు మీ పార్టీకి? రామ్ తల్లూరి, ఈయనెవరు? ఈయన కమ్మ. అంటే మీ దగ్గర నువ్వు తప్ప మిగతా ఏ కాపు ఓట్లు వేయించుకుంటారు, కాపు ఓట్లతో మీరు అధికారంలోకి వస్తారు, అన్నీ చేయించుకుంటారు. కానీ మీ దగ్గర మన కాపు కులానికి సంబంధించి ఏ ఒక్కరికి మీరు ఏం చేసేది ఉండదు. ఆ పవర్ని, ఆ నాయకత్వాన్ని, ఆ మొత్తం ఏదైనా ఒక బెనిఫిట్ పొందాలి అంటే అది మీరు మాత్రమే పొందాలి. ఇది రాష్ట్ర స్థాయి వరకు పోతే అంత స్థాయి కూడా మాకు అవసరంలా. మా జిల్లా వరకు మేము అడుగుతా ఉన్నాం.
జగన్మోహన్ మీ జనసేన పార్టీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జనసేన పార్టీ తరఫున మీరు మా కడప జిల్లాకి ఇచ్చింది ఎన్ని? రెండు. ఒకటి మల్హోత్రా అని జనసేనకు సంబంధించి ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఒకతనికి ఇచ్చారు. తర్వాత సురేష్ అని కడప ఎవరో కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ అంట, చైర్మన్ కూడా కాదు, డైరెక్టర్ అంట. అసలు ఇది ఒక కమిషన్ ఉందని కూడా తెలియదు. అంతెందుకు టీడీపీకి ఎత్తుకుందాం, మా బద్వేలకు సంబంధించిన పూర్వామిలకు సంబంధించిన సాధనకారి రంతు అనే అతనికి ఒక డైరెక్టర్ ఇచ్చారు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ ఉందన్న సంగతి కూడా తెలియదు. దాంట్లో కూడా ఆయన చైర్మనా కాదు, డైరెక్టర్. అంటే ఒక 2 జనసేనకి ఇస్తే ఒకటి టీడీపీకి ఇచ్చిండ్రు, ఒక 2 మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిండు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేది అది రాష్ట్ర స్థాయికి సంబంధించింది కాదు, కనీసం జిల్లా స్థాయికి కూడా సంబంధించింది కాదు. ఆ మార్కెట్ యార్డ్ సంబంధించింది వదిలేస్తే, అదే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో మా జగనన్న గారి పాలనలో ఇదే కాపులను ఎంత గౌరవించినాడంటే సి రామచంద్రయ్య గారు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినారు. రెండోది అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా గురుమోహన్ అనే నాకు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా 23 ప్రోటోకాల్ డిప్యూటీ క్యాబినెట్ ర్యాంక్కి సంబంధించింది మన అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు. మాచునూరు చంద్ర అనే వ్యక్తికి మైదుగూరు మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. రాజంపేటకు సంబంధించి మర్రి రవి అనే అతనికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చినారు. అలాగే డైరెక్టర్లు మీరు మొత్తానికి జిల్లాకు ఇచ్చింది 2 డైరెక్టర్లు అయితే, ఒక్క డైరెక్టర్లే మేము ఎన్ని ఇచ్చినారు? మందాల నాగేంద్ర ఒక డైరెక్టరు, నాగమల్లిక ఒక డైరెక్టరు, శైలజ అని ఒక మహిళకు ఒక డైరెక్టరు, అలాగే ప్రఖ్యాతిగాంచిన గండి దేవస్థాన చైర్మన్ తేజ అని మా ఒక యువకుడిని ప్రోత్సహిస్తూ అంత చాలా ప్రముఖమైన గుడికి చైర్మన్ ఇవ్వడం జరిగింది. అలాగే పద్మావతి యూనివర్సిటీకి సెనెట్ మెంబర్గా విజయ్ కుమార్ అనే ఒక అతనికి నేను చెప్పిన వీళ్ళంతా కూడా కాపులే. ఎవరు ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలా? మరి ఇంతమంది కాపులకు ఇంత మంచి పదవులు ఇచ్చిండ్రు, మొత్తానికి మీరు ఇచ్చింది 2 డైరెక్టర్లు లేకుంటే 3 డైరెక్టర్లు ఇచ్చినారు. ఇప్పుడు బ్రహ్మాండంగా నీకు సపోర్ట్ చేసిన మేము కాపు సోదరుల్ని అడుగుతున్నా, జనసేనకు టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేసిన కాపు సంబంధించిన మా సోదరులనే అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని ఎక్కడ క్రిటిసైజ్ చేయడంలా, ఆలోచించండి బాగా. ఎవరు విలువ ఇస్తున్నారు, ఎవరికి ఎక్కువ బాగా విలువ ఇస్తున్నారు నేను చదివిన లిస్టు చూసిన తర్వాతనే మీకే అర్థమవుతుంది. అంతెందుకు పోనీలే పార్టీలో మీకు ఎక్కడన్నా విలువ ఉందా అంటే, ఈ మధ్య కాలంలోనే మన కడపలో ఒక ప్రముఖ వ్యక్తికి ఒక పెద్ద ఆయనకు జాతీయ ఉపాధ్యక్షుడు ఇచ్చిండు. జాతీయ అధ్యక్షుడు తర్వాత జాతీయ ఉపాధ్యక్షుడు. ఓకే, సంతోషం. మా కులానికి సంబంధించిన వాళ్ళు ఇంకొక పార్టీలో కూడా మంచి స్థానం ఇచ్చిండ్రు అంటే, ఆయన ఎడ కూర్చోబెట్టినారంటే, ఇదే లోకేష్ అనే వ్యక్తి కడపకు వచ్చి మీటింగ్ పెడితే కనీసం స్టేజ్ మీదకి పిలవకుండా అందరితో పాటు కుర్చీ వేసి అక్కడక్కడ కింద జనాల్లో కూర్చోబెట్టినారు. అటువంటి వ్యక్తికి జాతీయ ఉపాధ్యక్షుడు ఇవ్వడం ఏంటి అంటే, మీరు కాపులను గౌరవించడం చేత కాదా? అంటే కాపులకు అంత విలువ లేదా? పేరుకు మాత్రమే జాతీయ ఉపాధ్యక్షుడు. కనీసం జాతీయ ఉపాధ్యక్షుడు అంటే ఆయనకున్న ప్రోటోకాల్ అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు, అంతే కదా, మీనింగ్ అంతే కదా. అలాంటి వ్యక్తికి కనీసము డయాస్ పైన కాకుండా కింద కూర్చోబెట్టి ఆయన అవమానించిండ్రు. ఇదే వేదిక, ఇదే ప్రెస్ మీట్ సందర్భంగా మా నాయకుల సమక్షంలో అడుగుతున్నా, ఎక్కడ మీకు విలువ ఉంది? ఉండేది అంతో ఇంతో విలువ ఇచ్చేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. దాని తర్వాత ఎత్తుకుంటే కాపులకు వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ వేదిక ద్వారా ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా, పట్టుకున్నా, కాపులకు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన మేలు ఇదో. మేము దర్జాగా ప్రింట్ తీసి మీ కళ్ళ ముందర పెడుతున్నాం. మీరు ఇందులో అన్ని అక్కర్ల ఒక్కటి మీరు ఏదైనా కాపులకు చేసింది ఈ విధంగా చూపించగలిగితే వేదిక పైన ఉన్న కాపుల మొత్తం మీకు లేచి మేము సెల్యూట్ కొడతాం. ఇటీవల రాజమండ్రిలో మా వైఎస్ఆర్సీపీ కాపు నాయకులందరూ కలిసి తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సమావేశానికి మా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, తోట చంద్రశేఖర్ దగ్గర గారి నుంచి, అందరూ తోట నరసింహం గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కాపు నాయకులందరూ ఆ మీటింగ్కు హాజరు కావడం, ఆ మీటింగ్లో మా పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విషయాలను చర్చించుకోవడం, రాబో ఎన్నికలకు ఏ విధంగా సంసిద్ధత కావాలా అని ఆ కాపు సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ లోపల జనసేన పార్టీకి చెందిన చిన్న చితక వ్యక్తులు పొలోమని బయటికి వచ్చి ఆ సమావేశం పెట్టుకుంటానే
వాళ్ళ వెన్నులో వణుకు పుట్టడం జరిగింది. దాన్ని చేసుకొని ఈ చిన్న చితిక పిల్ల బ్యాచ్ వచ్చి పొలవని సోషల్ మీడియా ద్వారా చిడతలు వాయిస్తూ మా మీద కామెంట్లు చేయడం, మా పార్టీ మీద కామెంట్లు చేయడం, మా నాయకులపైన కామెంట్లు చేయడం జరుగుతూ ఉంది. నేను ఒకటే మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే నాయకుడా? పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపు నాయకుడా? కాపు, బలిజ, ఒంటరి, తెలగకు సంబంధించిన కులాల వాళ్ళు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తేనే కులస్తులా? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఈ కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు ఏమన్నా పేటెంట్ తీసుకున్నాడా? ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీలో ఇష్టం వచ్చిన నాయకత్వంలో పనిచేస్తారు. అందులో భాగంగానే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాం. మరి మీకెందుకు ఉలుకు? మీరు ఏం చేశారనేది మీరు చెప్పండి. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న ఒక దాసరి రాము గారి మీద కులానికి సంబంధించి విరుచుకుపడ్డారు. ఎస్, మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అనంతపురంలో ప్రచారంలో మీరేం చెప్పారు? కాపులు, బలిజలు పెద్దన్న పాత్ర పోషించండి అని గత ఎలక్షన్లో మీరు చెప్పి అధికారంలోకి రాలేదా? అంటే గతంలో ఎన్నికలకు ముందు కులం కావాలి, ఎన్నికల తర్వాత కులం వద్దు. ఇప్పుడు కులము నాయకుడిగా నన్ను ముద్ర వేయద్దండి. మరి ఆ రోజు దాసరి రాము గారు కానీ, అడ్వకేట్ రజనీ గారు కానీ వీళ్ళంతా మీకోసం ప్రచారం చేయలేదా? కాళ్లకు బలపం కట్టుకొని దాసరి రాము అనే వ్యక్తి జనసేన కోసం, నీ కోసం పనిచేయలేదా? మరి ఇప్పుడంటే మిమ్మల్ని కానీ ప్రశ్నిస్తే కోవట్ల కింద మీరు లెక్క కడతారా? ఇదే మీకున్న సంస్కృతి? అంటే ఒక సామెత గుర్తొస్తూ ఉంది నాకు, ఏరు దాటినంత వరకు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అని అన్నాయంట. ఆ విధంగా ఉంది. ఇంకో విషయం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మొన్నటికి మొన్న గాదే సాయి కృష్ణ విషయంలో ఏమన్నారు మీరు? అతను రౌడీ షీటరు, అతనికి మొత్తాసు పలకల్లా, అతను రౌడీ షీటర్ కానీ ఇంకోటి కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టాలు అనేటివి లేవా? చట్టాలు పనిచేయడం లేదా? పోలీసులు తీసుకెళ్ళి ఇప్పుడు చూసారా తీరా అతనిని పోలీసు హత్య అని తేలింది, లాకప్ డెత్లో మిస్టీరియల్ హత్య అని తేలింది. మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు? ఎంతో చరిత్ర కలిగిన సిఎస్ఐ విలువైన ఆస్తులు చర్చి అన్యాక్రాంతం కావడం బాధాకరమని, ఈ విషయంగా జిల్లా కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టి ఏ ఉద్దేశంతో స్థలాలను కేటాయించారో ఆ ఉద్దేశం నెరవేరేలా చర్యలు చేపట్టాలని పలువురు పాస్టర్లు కోరారు. కడప నగరం కృపా చర్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని కడపతో పాటు పలు ప్రాంతాలలో సిఎస్ఐ ఆస్తుల ఆక్రమణపై 2023లో అప్పటి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆయన సత్వరమే కమిషనర్ను పంపి ఆక్రమణలు నిలిపివేయడం జరిగిందన్నారు. 150 సంవత్సరాల క్రితం లండన్ మిషన్ సొసైటీ కంపెనీ ద్వారా విద్య, వైద్యం, సామాజిక అంశాలు సిఎస్ఐ కాంపౌండ్లో జరిగేవని, స్వాతంత్రం సిద్ధించాక ఈ దేశం వదిలి వెళ్లాల్సిన పరిస్థితుల్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ ఒక రిలీజియన్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఆధ్యాత్మిక, విద్య, వైద్యం, సామాజిక భద్రత కాపాడేందుకు ఈ మిషనరీల లక్ష్యమన్నారు. కడప నగరంలోని సిఎస్ఐ హై స్కూల్ ప్రాంతాన్ని బిషప్ ఐజాక్ వరప్రసాద్ మరికొంతమంది మోసపూరితంగా లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించుకొని సంబంధిత అధికారులతో కుమ్మక్కై కోట్లు విలువ చేసే స్కూలు ప్రాంతాన్ని ఓ వ్యాపారికి బేకరీ, లాడ్జ్ నిర్వహించుకునేందుకు లీజుకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంగా అనేక ఫిర్యాదులు చేయడం జరిగిందని, ఈ విషయంగా నాటి కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుత స్థితిగతులపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా దీనిపై విచారణ జరగలేదన్నారు. వ్యాపారులకు సిఎస్ఐ ఆస్తులను కట్టబెట్టే చర్యలు విడనాడి స్కూల్ అభివృద్ధికి చర్యలు చేపట్టేలా ఇందుకు జిల్లా ఉన్నతాధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. మా కుటుంబంలో మా గ్రాండ్ పేరెంట్స్ డాక్టర్ రత్నమ్మ రత్నరాజు 40 ఏళ్ళగా వాళ్ళు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ లండన్లో ఎంబీబీఎస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని వచ్చి 40 ఏళ్ళు జమ్మల్మడుగు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ ఉచితంగా సేవ చేసి ఎండీస్కి అక్కడ ఉండినారు. నేను ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మనవడిని. ఇక్కడ పాస్టర్స్ అందరూ వచ్చినారు. మీరు గత వారంగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. దాని పట్ల మన పాస్టర్స్ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇప్పుడు వాస్తవాలు ఎక్కడ మొదలయ్యాలంటే ఇప్పటికే దాదాపు 200-300 కోట్లకు సంబంధించిన ఆస్తులు జమ్మల్మడుగులో కానీ మదన్పల్లెలో కానీ ఆడ మీకు రిలయన్స్ షాప్ పెట్టినారు కోట్రెడ్డి సర్కిల్ పక్కన. అది అక్రమంగా ఆక్రమించడం అనేది జరిగింది. అలాగా అక్కడ
ఎస్పీ ఆఫీస్ వెనకాల షాప్స్ అక్రమంగా బిషప్ అనే వ్యక్తి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తున్నారు. సో ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతే శివశంకర్ అనే కలెక్టర్ గారు మన కడపకి 2023లో ఆయన పర్టికులర్గా దాన్ని మానిటర్ చేసి ఇమీడియట్గా కమిషనర్ గారిని పంపించి దాన్ని స్టాప్ చేయించినారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి ఫ్యాన్ ఆఫ్ చేయండి ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు ఆపగలిగినారు. అయితే రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఎవరేం చేసుకుంటారో చూద్దామని లోపల ఎన్ని అగ్రిమెంట్స్ జరిగినాయో మాకు తెలుసు. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకొని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. బహుశా ఈరోజు రేపు స్లాబ్ వేస్తారు. కలెక్టర్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని స్పందిస్తారని మేము నమ్ముతున్నాము. అలాగే మేము మొన్న పోయి ఆపినందుకు ఎస్పీ గారి దగ్గర పోయి మా పైన కంప్లైంట్ ఇచ్చినారు. ఆడ మీరు స్క్రీన్లో చూసిన కంప్లైంట్స్ కంటే మేము చేసింది ఏం తప్పు కాదు. ఎవరు మమ్మల్ని ఆదుకోలే కాబట్టి మా చర్చ్ ఆస్తులను మేము రక్షించుకోవాలని మేము ముందడుగు వేసినాము. ఇంకా మనకి టెక్నికల్గా మీకు కావాల్సినవన్నీ బాబు గారు బండి రవి గారు చెప్తారు. నా పేరు బండి రవికుమార్. అది ప్రొద్దుటూరులో ఉండే బుడ్డాయిపల్లి సిఎస్ఐ చర్చిలో సభ్యునిగా ఉన్నాను. అంతకంటే ముందుగా కడపలో ఉన్నటువంటి సిఎస్ఐ TA10 ఉండే ఎలిమెంటరీ స్కూలు మరియు హై స్కూల్లో నేను 2వ తరగతి నుంచి 10th వరకు ఇక్కడే స్కూల్లో చదువుకుంటూ ఇటీవల కూల్చేసినటువంటి ఆ హాస్టల్లో అక్కడ తలదాచుకుంటూ నేను ఇక్కడ నా విద్యాభ్యాసాన్ని చేసుకున్నాను. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హాజరు కావడానికి మీరందరికీ మీ పరిధిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలిపేందుకు ఇక్కడికి వచ్చి ఉన్నాను. సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో అక్రమ కట్టడాన్ని కలెక్టర్ గారు ఆపాలి అనేటటువంటి ఒక నినాదం చేత అది మీ ద్వారా ఇంప్లిమెంట్ చేయించుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్లో హాజరవుతుంది. 150 సంవత్సరాల క్రితం ఈ కడప ప్రాంతంలో లండన్ మిషన్ సొసైటీ అన్నటువంటి కంపెనీ ద్వారా విద్య, వైద్యము, సామాజిక అంశాలు వీటన్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ సిఎస్ఐ కాంపౌండ్లో జరుగుతూ ఉండేవి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం వదిలి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ అనేటటువంటి ఒక రిలీజియస్ కంపెనీని వాళ్ళు ఏర్పాటు చేసి దానికి 15 మందిని డైరెక్టర్లుగా నియమించి ఇందులో ఉన్నటువంటి మిగతా మిషనరీ సంస్థలలో ఉండేటువంటి ఆస్తులను కూడా ఈ సిఎస్ఐటిఏకి బదిలీ చేయడం జరిగింది. ఆ విధంగానే సిఎస్ఐటిఏకి ఆస్తులు అనేటివి వచ్చాయి. మరి ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశము ప్రజలకు ఆధ్యాత్మికత, వైద్యము, విద్య, సామాజిక భద్రత ఈ 4 కార్యక్రమాలు కొనసాగించడానికి మాత్రమే మిషనరీసు ఈ ఆస్తులను ఈ కంపెనీలో ఉంచడం జరిగింది. వాటికి ఎవరైనా లబ్ధిదారులు దాంట్లో బెనిఫిషరీస్ అవుతారు. కడప టౌన్ నందు ఉండే సిఎస్ఐ హై స్కూల్ ప్రాంతాన్ని ఇప్పటి బిషప్ ఐజాక్ వరప్రసాద్ మరియు సిఎస్ఐ ఆర్డి అధికారులు అని చెప్పబడుతున్న సి ఆనందరావు, చిటికల సాలమోన్, మేరీ కుమార్ గారు స్కూల్ ప్రాంతాన్ని మోసపూరితంగా లేని అధికారాన్ని ఉన్నట్లుగా సృష్టించుకొని కడప రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై కోట్లు విలువ చేసే స్కూల్ ప్రాంతాన్ని బడేకరే వెంకటేశ్వర్ణ అనే వ్యాపారికి బేకరీ కమ్ లార్జ్ నిర్వహించుకోవడానికి ఈ ప్రాంతాన్ని వీళ్ళు లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ వ్యాపారికి అడ్డదిడ్డంగా లీజు ఇవ్వడం వల్ల సిఎస్ఐటిఏ లబ్ధిదారులు అయినటువంటి మేము అనేక ఫిర్యాదులు కలెక్టర్ గారికి, ప్రభుత్వ అధికారులకు చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్కు, కలెక్టర్ గారికి చేయడం జరిగింది. ఈ లీజులపైనటువంటి విచారణ చేసినటువంటి స్టాంప్స్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఆటోమేటిక్గా ఒకసారి అయిన రిజిస్టర్డ్ డాక్యుమెంటు రద్దు చేయాలంటే వాళ్ళకి పవర్ లేదు కాబట్టి
అది జిల్లా కలెక్టర్ గారు చేయొచ్చు అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారికి ఈ యొక్క దస్తావేజులను రద్దు చేయడం కోసము వాళ్ళకి పంపించడం జరిగింది కలెక్టర్ గారికి. తర్వాత అది జరుగుతూ అంతేకాకుండా 10/10/2024 అప్పుడు కలెక్టర్ గారు ఏంటంటే లోతేటి శివశంకర్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మళ్ళీ కలెక్టర్ నుండి ఉత్తర్వులు వెడివేంత వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ అక్కడ జరగకూడదు అనేటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. దురదృష్టం మా సారు అప్పుడే ట్రాన్స్ఫర్ కావడం అంతవరకు అది అలాగా కొనసాగింది. ఆ ఎండార్స్మెంట్ కార్పొరేషన్ ఏసీబీ గారు ఇవ్వడం జరిగింది. సో ఈ బడే గారికి ఇచ్చినటువంటి ఈ బిల్డింగ్ పర్మిషన్ పైన కూడా చైర్మన్ వైస్ చైర్మన్ గారికి అప్పుడు ఫిర్యాదు చేశాను నేనే. అప్పుడు జాయింట్ కలెక్టర్ అయినటువంటి అదిత్ సింగ్ గారు అక్కడ ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నారు. మేడం గారు కూడా 8/10/24 నేను 23/9/24 ఇచ్చినటువంటి ఫిర్యాదుపై విచారించమని కూడా వారిచ్చిన బిల్డింగ్ పర్మిషన్ రద్దు చేయడానికి నాగరాజుపల్లె గ్రామ పొలంలోని 236/1 సర్వే నంబర్పై విచారించేందుకు కడప కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. కడప కార్పొరేషన్ అధికారులు ఉన్నతాధికారులకు సరైన సమాచారాన్ని నేటికి అందించకపోను, అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేయక ప్రజలు చేసిన ఫిర్యాదును పట్టించుకోకుండా అక్రమ కట్టడానికి ప్రధాన కారకులైంది ఈ ప్రభుత్వ అధికారులు. సిఎస్ఐ స్కూల్ ప్రాంత సర్వే నంబర్ 236/1 సబ్ డివిజన్పై సబ్ డివిజన్కి ఇచ్చినటువంటి ఉత్తర్వుల రద్దు విషయమై రెవెన్యూ అధికారుల ఎదుట ఈ రోజుకి కూడా పెండింగ్లోనే ఉంది. సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్ని ఎవరు నిర్మిస్తున్నారో ప్రజలకి తెలియని అనేక సందేహాలు ఉన్నాయి. ప్రశ్నించే ప్రజలపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ బిషప్ ఐజక్ వరప్రసాద్, సిఎస్ఐఆర్డి అధికారులను చెప్పుకునే ఆనందరావు, బెనహర్, డానియల్, నేసి మోజెస్ అనే వాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా జనాలను జాగృతి చేసి తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండటంచే 23/6/2026 ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేసి నిజాయితీ గల అధికారిని అపాయింట్ చేసి విచారించమని కోరుతూ ఇంత బండిల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చి 3 రోజులు అవుతున్నా దీనిపైన ఎలాంటి స్పందన కానీ దాన్ని విచారించే విధయం కానీ నేటికి జరగలేదు. ప్రజల కొరకు నాటి మిషనరీలు సిఎస్ఐటిఏ కంపెనీ పరిధిలో ఉంచిన ఆస్తులను సిఎస్ఐఆర్డి అనే ముసుగు ధరించి వ్యాపారస్తులకు కట్టబెట్టే సంస్కృతిని విడనాడి స్కూల్ను అభివృద్ధి చేసే చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలని మంచి ఉద్దేశం చేత ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేసేందుకు ఈ సమయాన్ని మేము వాడుకుంటున్నాము. మీరందరూ దీనికి సహకరించి మీకున్నటువంటి డౌట్స్ను కొచ్చినీరులో మమ్మల్ని అడిగితే చక్కగా దానికి సమాధానం చెప్పగలనని ఇంతవరకు ఈ సమయాన్ని మీరు మా కోసం కేటాయించినందుకు ప్రశ్నిస్తున్న కారణంగా నన్ను, దేవ సహాయం అనే నన్ను, రెవరెండ్ జాకోబ్ ఫ్రాంక్ అనే ఇంకొక పాస్టర్ గారిని మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. మా రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ గారు ఓ హిట్లర్ల, ఓ నియంతల, ఆయన ఒక క్రూరంగా కఠినమైన మనసత్వం కలిగి ఈ అధ్యక్ష మండలాన్ని పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఈయన బిషప్ అయిన మొదట్లో మాకు మదనపల్లె, ఆరోగ్యవరం, జమ్మలమడుగు ఇట్లాంటి చోట హాస్పిటల్స్ ఉన్నాయి. డాక్టర్ వెస్లీ అని 40 సంవత్సరాల పైబడి ఆయన ఏఎంసీ ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన రిటైర్ అయ్యారు. ఆయన్ను గౌరవించి పంపాల్సింది పోనిచి ఆయన మీద దాడి చేసి
కొంత పాస్టర్లను కొంతమంది రౌడీలను తీసుకొని పోయి హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి బీగాలు పగలకొట్టి వేరే డాక్టర్ను అక్కడ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈ టార్చర్ తట్టుకోలేక ఆయన చనిపోయినాడు. మాకు మదనపల్లిలో హోప్ హై స్కూల్ అని ఒకటి ఉంది. అక్కడ కరస్పాండెంట్గా ఇన్ కమాండర్ రాజు ఆశీర్వాదం అని ఒక పెద్ద మనిషి, ఆయన మిలిటరీలో రిటైర్ అయ్యి వచ్చాడు. ఆయన చాలా ఒక సిస్టమేటిక్ మనిషి, మిలిటరీలో నుంచి వచ్చాడు కాబట్టి చాలా పద్ధతి గలవాడు. ఆయన ఆ స్కూల్ ద్వారా దాదాపు ₹1 కోటి అక్కడ సమకూర్చి పెట్టి ఉన్నాడు. ఆ ₹1 కోటి కొట్టేయడానికి అతని ఏ కారణం లేకుండా అతన్ని తొలగించి ఆ స్థానంలో తాను డాక్టర్ లారెన్స్ అని ఒక వెటనరీ డాక్టర్ని నియమించాడు. ఆ బాధను తట్టుకోలేక అన్యాయంగా నేను ఇంత సేవ చేస్తుంటే డయాసిస్కి నన్ను ఏ కారణం లేకుండా తొలగిస్తారా అని ఆయన కుమిలి చనిపోయినాడు. ఆయన ఈ మధ్యలో ఒక సి సాల్మన్ అనే ఒక సెక్రటరీ ఆయన నియమించుకున్నాడు. ఆయన చాలా సున్నితమైన మనిషి. అతను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాలని కొన్నిసార్లు ఆయన మనస్సాక్షి పర్మిట్ చేయక ఆయన వద్దంటే కొడుకు అతని మీద కొట్టి దాడి చేసినాడు. ఈ హింసలు భరించలేక ఆయన భార్య ఆలోచన చేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆమె ఈరోజు సిఎంసికి ప్రొద్దుటూరికి తిరుగుతూ ఉంది. ఇలాంటి క్రూరమైనటువంటి పరిపాలన. ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు జీసస్ టవర్స్ అని అక్కడ ఉంది. అక్కడ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చినాడు లోపాయకారి ఒప్పందంతో. ఆ జీసస్ టవర్స్ నిర్మించి నాటికి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక్క నయా పైసా రెంట్ రావడం లేదు. నెలకు ₹8 లక్షల రెంట్ ఆయన తీసుకుంటున్నాడు. మాకు డయాసిస్ అకౌంట్లో 4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అది ఆ రెంట్ ఇంతవరకు ఒక్క నయా పైసా మా డయాసిస్ అకౌంట్లో పడిన దాఖలాలు లేవు. ఇదే మా సిఎస్ఐ క్యాంపస్లో ఎస్పీ బంగ్లా వెనక పక్కన కేక్ వాలా అక్కడ ఒక సుమిత్ర కాంప్లెక్స్ అని కట్టించారు. అక్కడ జలంధర్ రెడ్డి అనే ఒక వైసీపీ నాయకుడు ఆయన దగ్గర 40 లక్షలు తీసుకుని ఆ బిల్డింగ్ ఆయనకు ఇచ్చేసినాడు. ఆయనకు మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడానికి సహకరించి ఆ 40 లక్షలు ఇస్తే నేను ఆయన ఇస్తానంటున్నాడు. ఆ ఒక్క పైసా రెంట్ ఆయన ఇంతవరకు పే చేయలేదు. ఆయన కుమారుడు నేను ఇవేంటయ్యా బిషప్ గారు నాకు చాలా ముఖ్యంగా ఉన్నాం మేము, ఇది బిషప్ ఇది మంచిది కాదేమో అప్పుడు క్లోజ్గా ఉన్నాం. ఆయన చేసే దుర్మార్గాలన్నీ ప్రశ్నించినందుకు ఆయన కుమారుడు కత్తి తీసుకొని నా మీద దాడి చేసినట్లు ఎఫ్ఐఆర్ ఉంది, నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. ఇంకా చాలా ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించేటువంటి ఒక విషయం, మదనపల్లెలో గీ నర్సరీ స్కూల్ అని ఉంది. అక్కడ ఒక ఫారినర్ అమెరికా ఆమె ఏం బాబు లింగ్జంగ్, ఆ మిషనరీ వచ్చి అనాథ పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి ఫీడ్ చేస్తూ భోజనం పెడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూలు రన్ చేస్తూ ఉంటే ఆమెను తిట్టి నువ్వు ఇక్కడికి వస్తే చంపేస్తాం, ఎయిర్పోర్ట్లో దిగితే చంపుతాం నేనని చెప్పి ఆమెను భయపించి పంపించారు. దాదాపు 100 మంది పిల్లలు వాళ్ళకు ఆహారం లేకుండా పోయింది. చాలా అది క్లోజ్ చేశారు, అది అమ్మకానికి పెట్టారు. ఇంకా చాలా విషయాలు ఈ మధ్యలో కడుతున్నటువంటి జీసస్ టవర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సిఎస్ఐ స్కూల్ ముందర ఆ నిర్మాణం చేస్తూ ఉన్నారు. దానికి మా సిఎస్ఐ సినాడ్ పర్మిషన్స్ లేవు. మరి కలెక్టరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి మరి అందరూ కూడా దానికి అది పద్ధతి కాదయ్యా అని చెప్పినా కూడా దాన్ని మొండిగా నిర్మిస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ కొడుకు తాగి అక్కడక్కడ చెప్తా ఉన్నాడు, మేము ఎమ్మెల్యేకి 80 లక్షల డబ్బు ఇచ్చినాము, మమ్మల్ని ఎవడు ఆపలేడు అని. ఇది అంత మాత్రం మాకు తెలియదు, అంత పెద్ద మనిషి మీద మేము నింద వేయలేము. మరి అయితే వీళ్ళ ద్వారానే వస్తూ ఉంది ఆ న్యూస్. మరి ఒకవేళ ఎమ్మెల్యే గారు ఈ విషయం కరెక్టో కాదో ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె రుజువు చేసుకోవాలి. ఇంకా మరి ఆర్సీ హిల్స్లో 1 ఎకరా ల్యాండ్ మాకు మిషనరీలో ఆ రోజుల్లో 96 సెంట్లు, ఎకరాకు 4 సెంట్లు తక్కువ ఉంది.
ఆ ప్లేసు యాత్రా సినిమా డైరెక్టర్కు దగ్గర నుంచి 1,50,00,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. 50 లక్షలు ఏఎంసీ అకౌంట్లో వేశారు. మిగిలిన ₹1,00,00,000 వాళ్ళు స్వాహా చేసినట్లు మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది చాలా క్రూరమైనటువంటి వ్యక్తి మా బిషప్ గారు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, మా సినాడ్ అధికారుల దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు మేము తీసుకుంటాం, ఆలోచించని, మేము ఇంకా దీన్ని పరిశీలిస్తున్నామని వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రస్తుతం మరి సిఎస్ఐ స్కూల్ ముంగట జరిగేటువంటి భవన నిర్మాణాన్ని మీరు త్వరగా స్టాప్ చేయాలి. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి, ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళండి, మరి ఈ సమాజం దృష్టి ముందర పెట్టండి. మీరు ఆ భవన నిర్మాణాన్ని ఎంత త్వరగా ఆపితే అంత మంచిదని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. మీకు ఒక మాట నేను చెప్తా వినండి. మా దగ్గర వాస్తవంగా కోర్టుకు పోవడానికి అంత డబ్బు మా దగ్గర లేదు. అయితే న్యాయం ప్రకారం కలెక్టర్ గారు హీఈస్ గాట్ 100% అథారిటీ టు టేక్ యాక్షన్. మా దగ్గర అంత డబ్బు లేదు. కోర్టులకు పోయి ఇక్కడ టైం వేస్ట్ చేసుకొని వీడు 5 స్టార్ హోటల్ కూడా కడతారు. 1800 మంది ఉండే సిఎస్ఐ స్కూల్లో ఉండే స్టూడెంట్స్ 10 ఏళ్ల క్రితం ఈరోజు 72 మందికి వచ్చినారు. ఆ 70 మందిని కూడా టీసీ తీసుకోమంటున్నాడు, ఎందుకు వెనకాల కూడా కట్టుకోవడానికి. ఇది మా పరిస్థితి. ఫేక్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ని దాచిపెట్టి మున్సిపాలిటీలో ఫేక్ డాక్యుమెంట్ చూపించి ఇదే ఒరిజినల్ అని చెప్పి దానిపైన పర్మిషన్స్ అనేది తెచ్చుకున్నారు. టౌన్ ప్లానర్ పైన యాక్షన్ తీసుకోవాలా. దీనిపైన కమిషనర్ గారు మౌనంగా ఉన్నారు. ఎందుకో అది ఆమె రియలైజ్ అవ్వాలా, దానికి రెస్పాండ్ అవ్వాలా. కలెక్టర్ గారు మాత్రం మాకు ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. 1800 మంది ఉండే పేద విద్యార్థులు ఇప్పుడు 72 మందికి ఎందుకు వచ్చినారు? ఆ 72 మందికి ఇప్పుడు అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి. అక్కడ జరుగుతుందా? లేదు. స్కూల్స్ ఏం క్లోజ్ అయింది. ఎందుకంటే స్కూల్కి ముందర కడితే ప్రశ్నిస్తామని ఆ స్కూల్ మూసేయాలని ఉన్నారు. ఇంకా మీరు అడగచ్చు మీకేమంటే. జిల్లాలోని మైదుకూరు మండలం మామిళ్లపల్లె కొత్తపల్లెలో పీర్ల పండుగ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీర్ల చావిడిలో పీర్లను ప్రతిష్ఠించి ఫతేహాలు నిర్వహించారు. అంతకుముందు పీర్లను పలువురు భక్తుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ కొత్త మామిడిపల్లె అసూర్ఖానాలో 1927 నుంచి మతవల్లి కరీం సాహెబ్ అలియాస్ రాముడు ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత ఘనంగా జరిగేవన్నారు. 2018 వరకు పండుగ నిర్వహించిన తర్వాత కోవిడ్ కారణంగా వేడుకలు నిలిచిపోయాయన్నారు. అనంతరం కోవిడ్ ముగిశాక పీర్ల చావిడి మరమ్మతుల కారణంగా కొన్నాళ్ల పాటు మొహర్రం వేడుకలు నిర్వహించుకోలేకపోయామన్నారు. ప్రస్తుత ఏడాది తమ చుట్టుపక్కల 13 గ్రామాలకు చెందిన ప్రజలు ఐకమత్యంగా ముందుకు వచ్చి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. భవిష్యత్తులో కూడా పీర్ల చావిడిలో మొహర్రం వేడుకలు కొనసాగించాలని నిర్ణయించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముజావర్ అలీం సాహెబ్తో పాటు ఆయా గ్రామాలకు చెందిన పెద్దలు ఇంకా ప్రముఖులు పాల్గొన్నారు.
కొత్తమామిళ్ళపల్లి అసూర్ఖానా, మైదుకూరు మండలం, ఎన్ మైదుకూర్, వైఎస్ఆర్, కడప జిల్లా. తర్వాత 1987 నుంచి ముతవల్లి కరీం సాబ్ అలియాస్ రాముడు ముతవల్లిగా పనిచేయచ్చు దిగ్విజయంగా చాలా ఏళ్ళు ఇంతవరకు 2018 వరకు బాగా అద్భుతంగా పరిపాలన చేసినాడు. పండగ చేస్తూ కోవిడ్-19 వల్ల ఆగిపోయింది. తర్వాత కోవిడ్-19 ముగిసిన తర్వాత కూడా పిల్ల సావిడి రిపేర్కి వచ్చింది. ఆ రిపేర్ వల్ల కూడా కొంతకాలము బ్రేక్ పడింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టి దిగ్విజయంగా చేస్తూ ఉన్నామని చెప్పి మనం చేసుకుంటున్నాము. ముతవల్లి నా పేరు ముజావర్ అలీం సాహెబ్, సన్నాప్ అలీం సాహెబ్. మామిళ్ళపల్లె కొత్తపల్లె నియోజకవర్గం, మైదుకూరు 1. గత కొన్నేళ్లుగా ఇక్కడ పీర్ల పండగ ఎంతో ఘనంగా 13 ఊర్లు కలిసి ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు. కోవిడ్-19 వల్ల కొన్ని రకాల ఇబ్బందుల వల్ల కూడా పీర్ల పండగ ఆగిపోయింది. తర్వాత పీర్ల సావిడి మరి కొన్ని ఇబ్బందుల వల్ల పీర్ల పండగ గత 3-4 ఏళ్ల నుంచి చేయకుండా జరగడం అయింది. తర్వాత ఇప్పుడు పునఃప్రారంభించి
ఇప్పుడు ఘనంగా అన్ని ఊర్లు కలిసి మాతో పాటు ఊరి ప్రజలు కూడా మాకు అన్నదండాలు సహకారాలు అన్నీ అందించి ఘనంగా అందరూ తోడ్పాటు చేసి ఊరంతా కూడా కలిసి గొప్పగా ఈ దఫా ఘనంగా చేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని ప్రజలకు కూడా ప్రజల తరపున అందరికీ మేము హామీ ఇస్తున్నాం. చాలా కాలం నుండి పీర్ల పండుగ ఘనంగా జరుగుతున్నది. కోవిడ్-19 వల్ల కొద్దిగా బ్రేక్ పడి తిరిగి ఈ సంవత్సరం బాగా చేయాలని ఆశతో ప్రజలందరూ కలిసి ఘన విజయంగా జరుపుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని పరిస్థితులపై వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం. సిఎస్ఐ విలువైన ఆస్తులు చేర్చి అన్యాక్రాంతం కాకుండా జిల్లా కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టాలి. మీడియా ముఖంగా పలువురు పాస్టర్ల వినతి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.